ప్రియమైన సహోదరులు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా క్రీస్తు నామమున ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మనకి ఇంకొక ఆదివార దినమును ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా మనము పరిశుద్ధాత్మలోని జీవితం మీద ధ్యానిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా పరిశుద్ధాత్మలో నూతన జన్మ లేకపోతే తిరిగి జన్మించుట చూసుకున్నాము. జన్మించిన ఒక విశ్వాసి ఏ రీతిగా ఆత్మీయంగా ఎదుగుతారు అనేది చూసుకున్నాము. ఈ దినాన మనము ఆత్మీయ నింపుదల గురించి చూసుకుంటాం. పరిశుద్ధాత్మచే నింపబడుట. ఈ యొక్క అంశంలో కూడా చాలా గంభీరమైన విషయాలు మనం నేర్చుకుంటాము. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఉంచిన మాట మన యొక్క ఆత్మీయ అభివృద్ధికై ఆశీర్వదించునుగాక. రండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ప్రార్థనలో వేడుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మా అందరినీ కూడా పరిశుద్ధాత్మలోని జీవితము ఏ రీతిగా ఉంటుంది అని అంశం గుండా తీసుకువెళ్తున్నందుకు, మాకు బోధిస్తున్నందుకు, విన్న వాక్యం ప్రకారంగా మా జీవితాల్ని సరిచేసుకునే కృపను, బలాన్ని, శక్తిని దయచేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా. ప్రభా, ఈరోజు అంశాన్ని కూడా మాకు బోధించండి. అర్థం చేసుకునే కృపను మాకు దయచేసి, అర్థం చేసుకున్న వాక్యం ప్రకారంగా నడుచుకునే కృపను కూడా మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కాబట్టి ప్రియులారా, మనము ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల, ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి చూసుకుంటాం. కాబట్టి పోయిన వారం మనము ఆత్మీయ ఎదుగుదలకి సంబంధించి, ఈ ఆత్మీయ జీవితంలో మనకి పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వీటి గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు వీటిపై మనము జయమునొందాలని మనము చూసుకున్నాం. అయితే పోరాటాలు అని మనము చెప్పినప్పుడు విజయాలు ఉంటాయి, సరే. అపజయాలు ఉంటాయా? ఓటమి ఉంటుందా అంటే ఉంటుంది. డెఫినెట్గా కొన్నిసార్లు పాపాన్ని జయించాలని ఉంటుంది, మన పాత అధిపతి అయిన పాపాన్ని జయించాలని ఉంటుంది. కానీ కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం. మరి అలా పడిపోయిన వేళలో మనం ఏం చేయాలి అంటే, వెరీ సింపుల్. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకొని, ఆ పాపం పట్ల అసహ్యాన్ని పుట్టించమని, ఆ పాపం జోలికి మరలా వెళ్లకుండా శక్తిని దయచేయమని పరిశుద్ధాత్మని మనము వేడుకోవాలి. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే, విశ్వాసులు పాపంలో పడినప్పుడు వారిలో ఒక సిగ్గు, ఒక గిల్ట్, భయము, ఇవన్నీ కూడా వచ్చేసి దేవుని నుండి వారు వేరైపోతారు. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో ఉన్నారు. పాపం చేస్తున్న వేళ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, ఆయన నీలోనే ఉన్నాడు. కానీ ఆ టైంలో కంట్రోల్ ఆయనకి ఇవ్వనందుకు, ఆ పాత అధిపతి అయిన మన శరీరము లేకపోతే పాపానికి మనము కంట్రోల్ ఇచ్చినందుకు ఆ పాపంలో పడ్డాం. కానీ వాస్తవానికి నువ్వు పాపం చేస్తున్న టైంలో కూడా పరిశుద్ధాత్మ నీలో ఉన్నారు, నీతో ఉన్నారు. కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి మనము ఆయన నుండి దూరం అయిపోకుండా ఆ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడంలో మనకి శ్రేయస్సు. మరి మన పితరులైన ఆదాము, అవ్వలు గుర్తుందా? వారు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు ఎప్పుడూ ఎన్నడూ ఎరగని సిగ్గు, భయము వారిలో వచ్చి వారు ఏం చేశారంటే పొదల్లో దాక్కున్నారంట. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయారు. అలా ఉన్నప్పటికీ
వారు తమను తాము దేవుని నుంచి వేరుపరుచుకున్నప్పటికీ దేవుడు తన కృప ద్వారా మరి ఎంత కృపామయుడు, ఎంత ప్రేమమయుడు అంటే ఆయనే వారిని వెతుక్కుంటూ వచ్చారు. మరి ఈరోజు కూడా అదే వర్తిస్తుంది. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు. ఆయన ఏ పాపిని ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాడు, కృపగలిగిన దేవుడు. కాబట్టి మనము మన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవడము మనకి మేలు. ఇదే విషయాన్ని కీర్తనకారుడు 32వ కీర్తన 3 నుండి 5 వచనాల్లో ఎంతో చక్కగా ప్రస్తావిస్తున్నారు. కీర్తన 32, 3 నుండి 5. నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి దేవునితో మనము ఈ యొక్క సన్నిహితమైన సంబంధంలో తెగదెంపులు రాకుండా ఉండాలంటే ఓటమి అప్పుడు కూడా మనము పాపంలో అపజయాన్ని పొందినప్పుడు కూడా మనకు సహాయం చేసేది ఆయనే. ఆయన సహాయం లేకుండా మనము ఏమీ కూడా చేయలేము. ఆయన క్షమాపణ మనకి అవసరము. 1 యోహాను 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాల్లో కూడా ఇదే వ్రాయబడింది. రండి చూసుకుందాము. 1 యోహాను 1వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునుగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మరి పరిశుద్ధాత్మ సన్నిధి మనలో యాక్టివ్గా పనిచేయాలంటే, ఆయన వాక్యము మనలో యాక్టివ్గా పనిచేయాలంటే ఈ ఒప్పుకోలు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే పరిశుద్ధాత్మతో నింపుదలలో ఏం జరుగుతుందంటే, ఇలా ఒక్కొక్క మన జీవితంలో ఉన్న ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క భాగాన్ని మనము మన పాత అధిపతి అయిన పాపము నుండి దాన్ని స్వాధీనపరుచుకొని మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధిపత్యానికి మనము ఇచ్చివేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మన జీవితంలో ఏరియాస్ అన్నీ కూడా, భాగాలన్నీ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్ముని కంట్రోల్లోకి వస్తాయన్నమాట. ఇంకా పాపము, శరీరము యొక్క ఏలుబడిలో ఇంకా మనము ఉండము. ఇది క్రమక్రమేణా జరిగే ప్రక్రియ, ఇది జరగవలసిన ప్రక్రియ. అప్పుడు ఆ నింపుదల అనేది జరుగుతుంది. రండి, మనకి బాగా అర్థం కావాలంటే న్యాయాధిపతులు, మనం పాత నిబంధనలో నుండి ఒక్క సన్నివేశాన్ని చూసుకుందాం సాదృశ్యంగా. న్యాయాధిపతులు మరి 1వ అధ్యాయంలో ఈ వాక్యం ఉంది చూడండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. స్వాధీనపరచుకొనిరి, అయితే వారిని వెళ్ళగొట్టలేదు. ఈ యొక్క వచనం మనకు కనీసం 8 సార్లు కనబడుతుందండి. ఇదేంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచింపబడ్డారు. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము మోషే ఆధిపత్యంలో చేశారు. మోషే మరి చనిపోయిన తర్వాత యెహోషువ వారి యొక్క క్రొత్త నాయకుడిగా మరి నియమింపబడ్డాడు. యెహోషువకి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత చాలామంది మరి శత్రువులు ఉన్నారు, శత్రు రాజ్యాలు ఉన్నాయి. మరి ప్రప్రథమంగా 7 శత్రు రాజ్యాలు ఉన్నాయి. మరి వారందరినీ కూడా నువ్వు అటాక్ చేసి వారిని స్వాధీనపరచుకొని, ఆ ల్యాండ్ ఏదైతే మీరు స్వాధీనపరచుకున్నారో అక్కడి నుండి బొత్తిగా నీ యొక్క శత్రువుల్ని వెళ్ళగొట్టాలి. మరి వారు నియమించిన ఆ యొక్క దేవతా స్తంభములన్నిటినీ కూడా మీరు మరి పగలగొట్టాలి అని దేవుడు ఇశ్రాయేలీయులకి చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు. అయితే
న్యాయాధిపతుల్లో మనము చాలా విషాదకరమైన సంగతి ఏం చూస్తామంటే, వారు స్వాధీనపరుచుకున్నారు, కానీ శత్రువుల్ని అక్కడ వెళ్ళగొట్టలేనందుకు వీరు నివసిస్తున్నారు, శత్రువులు కూడా అక్కడ నివసిస్తున్నారు. అంటే ఒక రాజీ పడిపోయిన జీవితం, శత్రువులతో రాజీ పడిపోయిన జీవితం. కాబట్టి చూడండి, యెహోషువ గ్రంథము 24:11 నుండి 12 వచనాలు చూస్తే, యెహోషువ 24:11-12 వచనాలు చదువుకుందామండి. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని, మరియు నేను మీకు ముందుగా కందిరీగలు పంపి తిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజుల ఇద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు. అంటే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, నిజానికి మన పక్షాన యుద్ధం చేసేది దేవుడు. అంటే క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఇప్పుడు మన యుద్ధము పాపముతో, సైతానుతో, ఇంకా ప్రప్రథంగా మన పాత పురుషుడు, అంటే మన పాత తలంపులు, మన పాత ఇచ్చలు, కోరికలు, మన పాత చిత్తము, ఇవన్నీ కూడా పాపంనకు దాస్యములో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ మనం పోరాడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ పోరాటము నాకు ఇచ్చేన్ కంట్రోల్, నేను మీకు సహాయం చేస్తాను, ఈ పోరాటము నేను మీ కొరకు పోరాడతాను, భయపడొద్దు అని దేవుడు మనకి చెప్తున్నాడు. కానీ అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన పనే ఇప్పుడు విశ్వాసులు చేస్తున్నారు. మరి ఇందుచేత క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ లేకుండా, సంపూర్ణమైన సమాధానము, సంతోషం లేకుండా, ఒక కాలు ఇటు, ఒక కాలు అటు చెప్పుకోవడానికి క్రైస్తవులే స్వాధీనపరుచుకున్నారు, కానీ శత్రువుని ఓడించలేని ఓటమి జీవితాలు జీవిస్తున్నారు. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని దేవుని యొక్క కంట్రోల్కి ఇవ్వడం మనకి శ్రేయస్సు. వారు అలా చేసినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? వారు శత్రువుల్ని తరమక వారితో పాటు రాజీ పడిపోయి జీవిస్తున్న జీవితం బట్టి దేవుడు వారితో ఈ రీతిగా చెప్తున్నాడు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చూడండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాటలు వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగాను నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. ఎందుకని దేవుడు ఈ మాట అంటున్నాడంటే, దేవుడు ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. ఏదేను తోటలో ఆదాము అవ్వలకి ఎంతైతే స్వచిత్తాన్ని ఇచ్చాడో అదే స్వచిత్తము కొనసాగుతుంది, మన పట్ల కూడా కొనసాగుతుంది, ఇక నిరంతరము కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట స్వచిత్తం కూడా ఉంటుంది. మనం ఆయనకి స్వయంగా కంట్రోల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. యుద్ధము పోరాడడానికి ఆయన సిద్ధమే, ఎల్లప్పుడూ ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు కోరుకోవాలి, ప్రభువా ఈ పాపం నాకు అసహ్యంగా ఉంది, దీని మీద నాకు జయాన్ని దయచేయి, ఈ యొక్క యుద్ధాన్ని నా పక్షాన నువ్వు పోరాడు అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కానీ బలవంతంగా నీకు ఇష్టం లేని యుద్ధము ఆయన, నీకు అంగీకారం లేని యుద్ధాన్ని ఆయన చేయడు. అయితే ఎప్పుడెప్పుడైతే నువ్వు ఆయన ఎదుట ఒక్కొక్క ఏరియా ఒప్పుకుంటూ
మరి ఆ యొక్క భాగాన్ని, నీ జీవితంలో ఆ భాగాన్ని ఆయనకి ఇస్తావో ఏమవుతుంది చూడండి. నెమ్మదిగా పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడు, మనలో నింపుదల జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవునితో నింపుదల జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే మన తలంపులు, మన చిత్తము, మన కోరికలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మనం తలంచే తలంపులు కానీ, మన కోరికలు కానీ అవన్నీ కూడా పరిశుద్ధపరచబడి దేవుడు ఏ రకంగా కోరుకుంటున్నాడో ఆ రకంగా మనము కోరుకుంటామండి. అప్పుడేమవుతుందంటే మన పాత అధిపతి ఉన్నాడు కదా, పాపము అనే పాత అధిపతి, అంటే దేవుని ఆజ్ఞ, ఇష్టం లేని ఆ కోరికలు, లేకపోతే దేవుని నీతిని కోరని ఆ యొక్క పాపము మన పైన ఇంకెటువంటి కంట్రోల్ లేకుండా అది సన్నగిల్లిపోతుంది. పాపము యొక్క కంట్రోల్ తక్కువ అయిపోతుంది. పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల ఎక్కువ అయిపోతుంది. ఎఫెసీ 5:18 కూడా పౌలు ఇదే చెప్తున్నాడు. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండటం అంటే ఇప్పుడు మీరు టోటల్గా పరిశుద్ధాత్మని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాడు. మీరు మత్తు పదార్థంతో మత్తులై ఉండొద్దు, పరిశుద్ధాత్మతో మీరు పూర్ణులై ఉండండి. మరి ఎవరైనా మద్యం పుచ్చుకున్నారనుకోండి, అటువంటి మనిషి యొక్క పరిస్థితి ఏంటి? తన యొక్క కంట్రోల్ కోల్పోయి ఏదైతే తను ఆ డ్రింక్ తీసుకున్నాడో, ఆ మద్యం సేవించాడో దాని కంట్రోల్లో ఆ మనిషి ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలీదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. ఆ మత్తు వదిలే వరకు వాడు ఆ మత్తు కంట్రోల్లో ఉంటాడు. సో పౌలు ఆ రీతిగా కంపేర్ చేస్తూ ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధాత్మని కంట్రోల్లో ఉండండి, అది నీతి మీలో జరిగిస్తుంది. కాబట్టి మీ యొక్క చిత్తము, మీ యొక్క తలంపులు, కోరికలు సమస్తముగా, ఆ తర్వాత మీ శరీరము కూడా ఆయన కంట్రోల్లో మీరు ఉండండి అనేసి చెప్తున్నాడు. అయితే ప్రాక్టికల్గా ఇది ఎలా జరుగుతుంది అంటే మీలో మీరు పోరాడుతున్న విషయాలన్నీ కూడా ప్రేయర్ లిస్ట్గా చేసుకోండి. మీరు కోపంతో పోరాడుతూ ఉండుండొచ్చు, లేకపోతే కొండెంలు చెప్పే విషయంలో పోరాడుతూ ఉండుండొచ్చు, లేకపోతే ఇతరులను చూసి అసూయ, లేకపోతే ఇతరులది ఆశించడము, ఇంకా పాపపు తలంపులు, మరి ఇంకా ఏ విషయాల్లో మీరు పోరాడుతున్నారో తెలియదు. కానీ అవన్నీ కూడా మీరు ఒక ప్రేయర్ లిస్ట్గా చేసుకొని వాటి నిమిత్తము మీరు ప్రతి దినము, చెప్పాలంటే ప్రతి క్షణము కూడా ప్రార్థనలో పోరాడాలి. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థనలో పోరాడండి. ప్రార్థనలో పోరాడినప్పుడు ఏం జరుగుతుందంటే మనం సెన్సిటివ్ అవుతాం. దేనికి సెన్సిటివ్ అవుతాము? దేవుని యొక్క ఉనికిని మనము గ్రహిస్తాము. ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు అనే గ్రాహ్యం నీకు వస్తుంది మనం ప్రార్థనలో కొనసాగినప్పుడు. ఆ తర్వాత ఆ పాపంని ఎదుట వచ్చినప్పుడు దానికి కూడా నీలో ఒక అవేర్నెస్ వస్తుంది. ఇది నాకు శోధనగా ఉంది, ఇప్పుడు పోరాటం ఒకటి జరుగుతుందనే అవేర్నెస్ మీలో కలుగుతుంది. దీని నిమిత్తము ప్రార్థన చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన అంటే ఒక పెద్ద విష్ లిస్ట్, షాపింగ్ లిస్ట్ లాగా ఉంటుంది. అదిచ్చే ఇదిచ్చే అనేసి. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన, అది ఇంకా గంభీరమైన షాపింగ్ లిస్ట్. ఒకవేళ చాలా రోజులుగా ప్రార్థించే ఒక విషయం, బహుశా మీరు కోరుకుంటున్న విషయాలు మీకు దక్కకపోతే అప్పుడు ఉపవాస ప్రార్థన అనుకుంటారు. కానీ మీరు ఉపవాసం చేయవలసింది ఇటువంటి పోరాటాల గురించి. ప్రభువా, అకారణంగా నాకు కోపం వస్తుంది వేరే వాళ్ళ మీద, ఈ కోపానికి కారణము నాలో ఉన్న గర్వం, కాబట్టి దీన్ని జయించే కృపను దయచేయండి. ప్రభువా, వేరే వాళ్ళని చూస్తే నేను సహించలేకపోతున్నాను, నాలో అసూయ ఉంది, కుళ్ళుంది, లేకపోతే నాలో స్వార్థం ఉంది, ఒకరికి సహాయం చేసే గుణం నాకు రావట్లేదు, లేకపోతే ఎంతసేపు మీ మై సెల్ఫ్ అనే గుణం ఉంది. తర్వాత ఇంకా చాలా విషయాలు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. తర్వాత పాపపు తలంపులు. మరి కొంతమందికి ఈ మధ్యలో
ఈ మధ్యన పోర్నోగ్రఫీ చాలా యవనస్తులు చాలా భయంకరమైన పోరాడుతున్నారు. ఇవన్నిటిని కూడా మీరు ప్రేయర్ లిస్ట్లో పెట్టి ప్రార్థన చేయండి. ప్రభు తన వాక్యంలో సెలవిచ్చాడా? నా నీతి నా రాజ్యాన్ని మొదట వెతకండి అన్నాడు. మన ప్రేయర్ లిస్ట్లో ఏమున్నాయి? పిల్లల చదువు, ఉద్యోగము, ఆస్తి, ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. కానీ వీటన్నిటినీ నీ పరలోకపు తండ్రి నీకు అవసరమని ఆయన ఎరిగే ఉన్నాడు. ఆయన నీ అవసరతలు ఆయన ఎలాగన్నా దయచేస్తాడు. కానీ నీవు మొదట వెతకవలసింది ఆయన నీతి, ఆయన రాజ్యము అని వాక్యంలో వ్రాయబడింది. అంటే నీతి గురించి మనం వెతుకుతున్నప్పుడు, ఆయన రాజ్యం గురించి వెతుకుతున్నప్పుడు మన ప్రేయర్ ఏదై ఉండాలి? ఈ విషయాలే కదా. ఉపవాసం ఉంటే దేని గురించి మనం ఉపవాసం ఉండాలి? ఈ విషయమే కదా. దేని గురించి మన ప్రేయర్ అంశాలు ఉన్నాయి? వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలు మన జీవితంలో ఆ వాక్యం యాక్టివ్గా మనల్ని సరిచేస్తుంది? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యము ఇటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, నన్ను నమ్మండి ప్రియులారా, ఖచ్చితంగా మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితము మీరు కలిగి ఉంటారు. ఇట్ విల్ బీ ఎ లైఫ్ ఆఫ్ ఓవర్కమింగ్. డెఫినెట్గా మీరు జయిస్తూనే ఉంటారు. అయితే ఈ యొక్క ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే, మొదట ఎర్లీ ప్రయాణం అప్పుడు, ఎదుగుదల అప్పుడు, అంటే మీరు అప్పుడప్పుడే రక్షణ పొందారు, ఎదుగుతున్నారు. ఆ బిగినింగ్ డేస్లో పాపంతో పోరాటం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆ పాపపు లిస్ట్ అన్ని. ఆ పోరాటం ఎక్కువ ఉంటుంది. ఆ పోరాటాన్ని ఒకటిగా జయిస్తూ వచ్చిన తర్వాత, కొద్ది దినాల తర్వాత నిజమైన ఆత్మీయ ఎదుగుదల, ఆ తర్వాత నిజమైన ఆత్మీయ నింపుదల జరుగుతుంటే గనక నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే, పాపముతో ఇక పోరాటము తగ్గుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా నువ్వు ఆల్రెడీ జయించి ఉన్నావు. ఇప్పుడు నీతి కొరకైన ఆకలి దప్పులు నీలో పెరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ ఈ పాపం చేయదు, ఆ పాపం చేయదు, ఆ పాపం చేయదు, ఈ పాపం చేయదు, ఏదో పాపం నుండి తప్పించుకోవడం కాదు. ఇంకొక మెట్టు మనం ఎదుగుతాము. ఏంటంటే ఆ నీతి కావాలనుకుంటాం. దేవునిలో ఉన్న నీతి కోరుకుంటాం. అబద్ధం చెప్పకూడదు కాదు. సత్యాన్ని ప్రేమించి సత్య మార్గంలో నడుచుకోవాలని సత్యం కొరకైన ఒక ఆశ మనలో జరుగుతుంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఏంటంట? నీతి కొరకైన ఆకలి దప్పులు. అయితే ఇలా నీతి కొరకు ఆకలి దప్పులు కొంటూ ఎంతవరకు ఎదుగుతారంటే, పరిశుద్ధాత్మ దేవుని ప్రెజెన్స్, ఉనికి, లేకపోతే నింపుదల వారి జీవితంలో ఎంతవరకు వెళ్ళిపోద్దంటే, ఇప్పుడు 10వ వచనం చూద్దామా? నీతి నిమిత్తము హింసపడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వారు ఎంతవరకు నింపుదల నుండి ఎదుగుతారంటే, నీతి కొరకు ఇప్పుడు హింసింపబడుట అనేది ధన్యతగా భావిస్తారు. ఇంతకు ముందు హింసింపబడుట అనేది, అమ్మో ఆ సఫరింగ్ ఎవరికి కావాలి, హింసను ఎవరు కోరుకుంటారు, నాకొద్దు బాబు, నా కంఫర్ట్ జోన్లో నుంచి నేను బయటకు రాను అన్న వ్యక్తులు ఇప్పుడు హింసింపబడడం అనేది, ఆ హింస నొందడం పిచ్చి హింస కాదండి. లేకపోతే మనం చేతులారా పాపం చేసుకొని తెచ్చుకున్న హింస కాదు. ఇది నీతి నిమిత్తమైన హింస. దీనిని ఒక ధన్యతగా భావించడం జరుగుతుందంట. కాబట్టి మీలో ఆత్మీయ ఎదుగుదల, నింపుదల ఉందా లేదా అనే దానికి సాదృశ్యము, ఫస్ట్ థింగ్, పాపం, నీలో ఉన్న పాపపు ఏరియాస్ అన్నిటినీ కూడా నువ్వు జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు. ఇంతకు ముందు పోరాడుతున్న పాపాలు ఇక మీదట నీ మీద ఏలుబడి చేయజాలవు. ఈ యొక్క డిఫరెన్స్ అది మీకే తెలుస్తుంది. ఇంతకుముందు అంటే కోప్పడేవాడివేమో, ఇప్పుడు నీకు
దీర్ఘశాంతం నీలో పెరిగిందా? ఆ తర్వాత ఇంతకుముందు నీవు నీ తలంపులు నీ కోరికలన్నీ పాపపు తలంపులు కోరికలు, కానీ ఇప్పుడు నీతి తలంపులు కోరికలు నీలో పుడుతున్నాయా? ఇది ఒక సాదృశ్యం. ఆ తర్వాత బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆత్మలో పరిపూర్ణుడు అనే విషయం వరకు వస్తే మనకి పౌలు, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయము 2 కొరింథీ 4:8-12 చదువుకుందామండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అని 18వ వచనంలో ఏమంటాడండి? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. పౌలు పడిన శ్రమ అంతా ఇంత కాదండి. అంత శ్రమ మరి ఇంకెవరు పొందుండరు. యేసు ప్రభు వారు శిలువలో పడిన శ్రమ ఒక ఎత్తు అయితే, మరి పౌలు ఆ కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు, 40 తక్కువ 1, 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. అది ఇంకొక వాక్య భాగంలో ఉంటుంది. చెరసాలలో ఎన్నోసార్లు వేయబడ్డాడు. మరి చితకదన్నారు ఆయన్ని. చితకదన్ని ఒక సన్నివేశంలో చచ్చిపోయాడు, ఇంకా అయిపోయింది, హీస్ బ్లీడింగ్ టు డెత్ అని ఆయన పారేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడుగా ఆయనని లేపాడు. అటువంటి శ్రమలు గుండా వెళ్తూ ఇక్కడ క్షణమాత్రపు చులకని శ్రమ అని ఎలా అనగలుగుతున్నాడు? నీతి కొరకైన ఆకలి దప్పులు, నీతి కొరకు హింసింపబడుట ధన్యతగా ఎంచబడుతున్న ఆత్మీయ నింపుదలలో ఉన్న వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదలలో ఫస్ట్ థింగ్ పాపము మీద జయము మనం చూడగలుగుతున్నామా? నీతి కొరకైన ఆకలి దప్పులు మనలో ఉన్నాయా? ఆ తర్వాత నీతి కొరకైన హింస పొందుట ధన్యతగా మనము ఎంచుతున్నామా? ఆ తర్వాత ఈ రీతిగా మనము నింపబడుతున్నప్పుడు మనలో ఆత్మీయ ఫలము, ఆత్మీయ వరములు కనబడతాయి. అయితే వీటి గురించి మనము చూసుకుందాం. ఆత్మీయ ఫలం గురించి ముందు చూసుకుందామండి. అయితే నింపుదల, ఆత్మీయ నింపుదల అనేది అది లోపల జరిగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు ఎంత కంట్రోల్ ఇస్తున్నావు, ఆయన ఎంత నీపై ప్రభావం చూపుతున్నాడు, ప్రభావం చూపేదానికి నువ్వు ఎంత ఆయనకి లొంగుతున్నావు, ఇది నీకు పరిశుద్ధాత్మకి దేవునికి మధ్య జరిగే సన్నివేశాలు. ఇది బయట వాళ్ళకి తెలీదు. నువ్వు ఏ పాపాలని జయించావో, నీ లోపల తలంపులు, నీ థింకింగ్ ప్రాసెస్, నీ మైండ్ సెట్ ఇవన్నీ మారాయా లేదా, ఎంతవరకు మారాయి, ఇవన్నీ బయట వాళ్ళకి తెలీదు. లోపల నీ నింపుదల అనేది లోపల జరిగేదైతే, ఆత్మ ఫలము అనేది బయట మనుషులకి కనపడేది. అంటే నీ లోపల నింపుదలకి సాదృశ్యమైనది బాహ్య సాదృశ్యం అనేది ఆత్మ ఫలము. యోహాను 15వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ రీతిగా ఉంది. ఫలించుట గురించి మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నామండి, చాలా విశదంగా చూసుకున్నాం. క్రీస్తులో నిలిచి ఉండుట అనే అంశం మనం చూసుకున్నాం. కాబట్టి ఆ విషయం మనము డీప్గా ఇంకా చూసుకోము. జస్ట్ 2 వచనాలు చూసుకుందాం. యోహాను 15:4-5 వచనాల్లో ఈ రీతిగా ఉంది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును.
తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అండర్లైన్ చేసుకోండి. దేవునికి వేరై మనం ఏమీ కూడా చేయలేము. యేసుక్రీస్తులో నిలిచి ఉన్నవారు పరిశుద్ధాత్మలో నింపుదల పొందుతూ ఉన్న ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ఆ నిలిచి ఉండుట బట్టి దేవునిలో ఉన్న ఆ సారం అంతటిని మనము పొందుకుంటున్న విషయాన్ని బట్టి ఇప్పుడు మనము ఫలిస్తామంట. సింపుల్. మనం ఆయనలో నిలిచి ఉన్నామా, ఫలిస్తాం. మనము ఫలించట్లేదు అంటే ఆయనలో నిలిచి ఉండలేదు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి మనము కంట్రోల్ ఇవ్వలేదు. అయితే ఆత్మఫలము ఏ రీతిగా ఉంటుందంట? గలతీ 5:22. ఈ యొక్క వచనము మీ అందరికీ చాలా సుపరిచితం, కానీ చూసుకుందాం మరలా. ఆత్మఫలము గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిపి ఆత్మఫలము అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ ఆత్మఫలములో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఆత్మఫలము ఆత్మ ద్వారానే ఫలిస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ 9 కూడా మనలో కనబడవు, ఉండనేరవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మానవ ప్రయత్నం వల్ల ఫలించే ఫలాలు కానే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, సమాధానం తీసుకుందామా? శాంతి. సమాధానం అంటే మన అందరికీ అర్థమయ్యే భాషలో శాంతి. మానవుడు తన ప్రయత్నాల ద్వారా యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసి శాంతి పొందుకోవాలనే ప్రయత్నం చేశాడు, చేస్తున్నాడు, చేయబోతాడు కూడా. మరి ఎంతవరకు ఇది సాధ్యం అంటారు? కొండెక్కి కూర్చున్నంత వరకే సమాధానం అనుకోండి. నీ బ్రతికేమో నువ్వు కొండ దిగి ఇక్కడ జీవించాలి కదా. 10 మందిలో జీవిస్తూ సమాధానము నీకు ఆంతర్యంలో ఉండడం అనేది సమాధానం. కొండెక్కిపోయి అందరినీ వదిలేసి కొండెక్కిపోతే దాన్ని సమాధానం ఎందుకంటారు? దాన్ని ఎడబాటు అంటారు, వైరాగ్యం అంటారు. దేవుడు చెప్పే సమాధానము వైరాగ్యంలో వచ్చే సమాధానం కాదు. 10 మందితోనూ సమాజంలో నువ్వు జీవిస్తూ కూడా పరిస్థితుల మీద ఆధారపడే సమాధానం కాదు ఇది. నీ ఆంతర్యంలో నుంచి వచ్చే సమాధానం. చూడండి, యూజువల్గా మనకి సమాధానం ఎందుకు కోల్పోతాము? ఏదో మనుషులతో ఏదో గొడవ పడో, లేకపోతే అండర్స్టాండింగ్ సరిగ్గా లేక, మెయిన్గా మనిషికి ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే సమాధానం ఉండదు. నువ్వు వెళ్ళి బ్రీదింగ్ ఎక్సర్సైజులు చేసి లేకపోతే యోగా చేసేస్తే ఆ ఎదుటి వ్యక్తితో సమాధానం వచ్చేసినట్టేనా? ఎదుటి వ్యక్తి మీద కోపడ్డావు, లేకపోతే ఎదుటి వ్యక్తిని నువ్వు చాలా హీనంగా మాట్లాడి హీనంగా చూసావు కాబట్టి సమాధానం లేదు ఇప్పుడు ఆ వ్యక్తితో. ఆ సమాధానం నువ్వు తిరిగి పొందుకోవాలంటే 1 గంట సేపు యోగా చేసి వచ్చేస్తే సమాధానం పొందుకుంటామా? ఏం మారాలి ఇక్కడ? తలంపులు మారాలి. ఎదుటి వ్యక్తిని నేను బాధపరిచాను, క్షమాపణ వేడుకుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను, ఇంకొకసారి ఇట్లాగా నోరు పారేసుకోను అనేది తలంపులో నీ తలంపు మారాలి. ఈ తలంపులను, ఈ ఆశలను పాత అధిపతిని ఎవరు మార్చుతారు? మన వల్ల అయ్యేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ మార్పు తీసుకురావాలి. మార్పు చెందుట విషయంలో కూడా మనము ఈ విషయాన్ని చూసుకున్నాం. ఈ మార్పు చెందుటను బట్టి ఈ యొక్క ఫలము మనలో ఫలిస్తాం. పరిశుద్ధాత్మ బట్టియే ఫలిస్తాం. కాబట్టి మానవ ప్రయత్నాలు అది పైకి చాలా ఆడంబరంగా కనిపించవచ్చండి, కానీ ఇట్ ఈస్ కంప్లీట్ అటర్ నాన్సెన్స్. అది యాక్చువల్గా దేవుడి నుంచి మనల్ని తొలగించేదిగా ఉండేది. మీరు టైం ఉంటే బాగా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది.
ఇది ఒక మోసం. ఇది సైతాను మనుషుల్ని త్రోవ తప్పించే ఒక మోసం అండి. కాబట్టి ఆత్మఫలం అనేది జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. పరిశుద్ధాత్మ వలననే ఫలించే ఫలము. ఆ తర్వాత ఇంకొక విషయము మనము ఈ ఫలం గురించి తెలుసుకోవాల్సింది, ఆ యొక్క కొమ్మ ఏదైతే ఆ యొక్క చెట్టులో నిలిచి ఉంటుందో ఆ కొమ్మనే ఫలిస్తుంది. ఎందుకంటే ఆ కొమ్మ తనంతట తాను ఫలించలేదు, తీగ తనంతట తాను ఫలించలేదు. ఆ వల్లితో అది అంటకట్టబడి ఉన్నప్పుడు వల్లిలో నుంచి సారంతోనే అది ఆ యొక్క ఫలాన్ని ఫలిస్తుంది. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, నాకు వేరే మీరేమీ చేయలేరని. తర్వాత ఎప్పుడన్నా మీరు గమనిస్తే బాగా ఫలించే చెట్టు దగ్గర రాళ్ళు కనపడతాయి. బాగా ఫలాలు వచ్చిన చెట్టు దగ్గర రాళ్ళు కనపడతాయి. లోకం అటువంటిది. మన ఫలాల కోసం అది మనల్ని హింసించవచ్చు, దూషించవచ్చు, నిందించవచ్చు. కానీ ఆ చెట్టు ఏం చేస్తుంది? దాని ఫలం అది ఇస్తుంది. ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకుందామండి, ఏ చెట్టు కూడా అది ఫలించి అదే తినేసేదు. ఎప్పుడన్నా ఏ చెట్టు అయినా ఫలాలు ఇచ్చి అదే తినేయడం చూసారండి? ఆ ఫలము ఇతరుల కోసం, దానికోసం కాదు. మరి మనం ఫలించే ఈ ఫలము కూడా ఇతరుల కోసం. క్రీస్తు సంఘములో నీ యొక్క సహోదరుడు క్షేమాభివృద్ధి కొరకు, అలాగే నా సహోదరుడు నా సహోదరి కూడా ఫలించే ఫలము నా అభివృద్ధి కొరకు. నువ్వు ఇతరుల్ని ప్రేమిస్తే ఎవరికి మేలు? ఇతరులకి మేలు. ఎందుకంటే నువ్వు వారిని మోసం చేయవు, వారిని నష్టపరిచే ఏది కూడా నువ్వు వారిని చేయవు. నిజంగా వారిని ప్రేమిస్తే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అనుకో, అప్పుడు ఇతరుల్ని యూజ్ చేసుకుంటావు నీ సెల్ఫిష్ మోటివ్స్ గురించి. అది ప్రేమ కాదు కదా, అది పరిశుద్ధాత్మ ఫలము కాదు. నువ్వు సమాధానంతో ఉన్నావనుకో, అది ఎవరికి మేలు? ఇతరులకి మేలు. అలాగే వేరే వాళ్ళు మనతో సమాధానంగా ఉన్నారనుకో, అది మనకి మేలు. కాబట్టి అర్థమవుతుంది అనుకుంటాను. ఆత్మఫలం అనేది ఇతరుల ఆశీర్వాద కొరకు. ఆ తర్వాత ఏ వల్లి అయితే, ఏ కొమ్మ అయితే బాగా ఫలిస్తుందో ఆ బరువుకి అది కింద కొంగిపోద్దండి. హ్యూమిలిటీ, సాత్వికము కూడా ఇందులో ఒక భాగం కదా. ఈ 9 తొనల్లో ఒకటి సాత్వికం. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తే గనక నువ్వు ఫలించే కొలది చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉంటావు. ఇదొక నిదర్శన. ఒకవేళ నీలో గర్వం వస్తూ అటెన్షన్ అంతా నీ వైపు రావాలంటూ నీ యొక్క క్రైస్తవ జీవితం అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క మినిస్ట్రీ అవ్వచ్చు, నీ సేవా జీవితం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫోకస్డ్ అటెన్షన్ నా పైన, సెల్ఫ్ పైన వస్తుంటే గనక అది ఆత్మఫలం కాదు. ఎందుకంటే ఎక్కడో మైండ్లో ఇది స్వయం, నా కృషి అనేది మనసులో చేకూరినట్టు అనమాట. అది ఆత్మఫలం కాదు. ఆత్మఫలము ఒకవేళ నువ్వు ఫలిస్తుంటే కనుక మనం ఖచ్చితంగా రియలైజ్ అవుతాం, అరే ఇది నా వల్ల కాదు. పాత మనిషి ఎలా ఉండేదాన్ని నేను, ఒకప్పుడు భయంకరమైన మనిషిగా ఉండేదాన్ని. ఆ పాత పురుషుడు అసలు నేనేనా? ఆ పాత స్త్రీ అసలు నేనేనా? ఇప్పుడు ఇంత మార్పు దేవుడు నాలో తీసుకొచ్చాడు. ఈ ఫలము నా వలన కాదు అనేది ఆ యొక్క విశ్వాసికి తెలుస్తుందండి. కాబట్టి సాత్వికం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే నా వల్ల ఏం కాదే, ఇది ఎవ్రీథింగ్ దే విల్ అట్రిబ్యూట్ టు గాడ్. ఇదంతా కూడా దేవుని వలన అనే సత్యము వారి ఎల్లప్పుడూ కూడా వారి మనసులో ఉంటుంది. కాబట్టి సాత్వికం అనేది వస్తుంది. కాబట్టి ఆత్మఫలం విషయంలో మనం ఈ విషయాలన్నీ కూడా మనము గమనించుకోవాలి. దేవునికి వేరై మనము ఫలించలేము. దేవునిలో నిలిచి ఉండిన ప్రతి వాడు కూడా ఫలిస్తాడు. నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే అసలు దేవునిలో నిలిచి ఉన్నావా? పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మన యొక్క ఆత్మఫలము ఇతరుల మేలు కొరకు
దేవుని మహిమ కొరకు. మీరు యోహాను 15 టైం ఉంటే 15వ అధ్యాయం అంతా చదువుకోండి, అక్కడ ఉంటుంది మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు అనేసి. ఆ తర్వాత ఆత్మీయ నింపుదలలో చివరిదిగా ఆత్మీయ వరములు. ఆత్మీయ ఫలము వేరు, ఆత్మీయ వరము వేరు. ఆత్మీయ వరము ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి, దేవుని సేవించుటకు పరిశుద్ధ ఆత్మ ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రత్యేక శక్తి సామర్థ్యము. ఫలము వేరు, వరము వేరు. వరము అంటే ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఏంటి? ఎవరన్నా నాకు ఒక బహుమతి ఇచ్చారనుకోండి, ఇచ్చే ఒక మనిషి ఉన్నాడు, పుచ్చుకునే ఒక మనిషి ఉన్నాడు. ఇది ఆ ఇచ్చే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఏం గిఫ్ట్ ఇస్తారు, ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు అనేది ఆ ఇచ్చే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. రండి, 1 కొరింథీ 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 7 నుండి 11. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇక్కడ కొన్ని వరాలను అపోస్తలుడైన పౌలు లిఖించారండి. ఏంటంట? ఫస్ట్ థింగ్, వరము అనేది దేవుడు తన చిత్త ప్రకారముగా ప్రతి ఒక్కరికి వారి వారి అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి అనుగ్రహింపబడును. దేవుని చిత్తానుసారంగా అది అనుగ్రహింపబడుతుంది. నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు ఇది. నాకే వరం కావాలి, వెళ్ళి షాపింగ్ లిస్ట్లో ఇది 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 నో. దేవుడు డిసైడ్ చేస్తాడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అనేది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇస్తాడంట? దేవుని సంఘంలో ఆయన చిత్తము జరిగించడానికి ఇస్తాడు. దేవుని సంఘము అంటే ఆయన శరీరము. ఒక్క శరీరముగా మనం ఫంక్షన్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వరం ఇస్తాడంట. దేవుని వాక్యంలోనే ఉంది, 7వ వచనంలో ఉంది. కాబట్టి నాకు ఏ వరం ఇవ్వలేదండి దేవుడు, నేనేం చేయగలుగుతానండి సంఘంలో, నాకు అసలు ఏ గిఫ్ట్ లేదు అని చెప్పడానికి లేదు. గో ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ గిఫ్ట్. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరము ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నారో ఆ సంఘములో ఉన్న ఆ యొక్క నీడ్స్ బట్టి, అవసరతను బట్టి, ఆ సమాజంలో ఉన్న ఆ యొక్క అవసరతను బట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ఇస్తాడు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే ఆ వరాన్ని పుచ్చుకొని దాన్ని అవలంబించుకోవాలి. దాన్ని వెళ్ళి భూమిలో పాతిపెట్టడం కాదు. దాన్ని ప్రాక్టీస్ చేయండి, తర్ఫీదు పొందండి, ఇంకా దానిని మీరు నైపుణ్యత చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మనకి ఆ గిఫ్టింగ్ని ఇంకా అంతకంతకు అభివృద్ధి పరిచి మనకి ఆశీర్వాదంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి దేవుని వరము అంటే దేవుని సేవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఒక ప్రత్యేకమైన శక్తి సామర్థ్యం. మీరు గమనిస్తే తర్వాత ఇది ఏంటంటే, మీరు గమనిస్తే ఈ శక్తి సామర్థ్యము హ్యూమన్లీ ఇంపాసిబుల్. కొందరిని చూస్తే, కొందరి పరిచర్యని మనం చూస్తే అసలు ఎలా చేయగలుగుతారండి వారు ఆ పరిచర్య? 24 గంటల్లో అంత ఎలాగ వాళ్ళు అకంప్లిష్ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఆత్మీయ వరము. అండ్ ఆ ఆత్మీయ వరాన్ని వారు పొందుకున్న దాన్ని బట్టి వారు దాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకై చక్కగా వాడుతున్నారు. కాబట్టి అంతకంతకు దేవుడు వారిని
ఆ యొక్క వరాన్ని వారి జీవితంలో ఆశీర్వదిస్తున్నారు. ఎవరైనా చెప్పగలుగుతారు అది చూసి, దిస్ ఇస్ గాడ్ గివెన్, స్పిరిట్ గివెన్ ఎబిలిటీ. ఇది మానవ ప్రయత్నం వలన జరిగేది కాదు, ఇది దేవుడిచ్చే ప్రత్యేకమైన శక్తి సామర్థ్యము అని మనకి అర్థమవుతుంది. అది వాక్య పరిచర్య అయినా అయిండొచ్చు, లేకపోతే బోధ అయిండొచ్చు, టీచింగ్ అయిండొచ్చు, ప్రీచింగ్ అయిండొచ్చు, వరం తర్వాత అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు, భాషలు, అనువాదము, ఏదైనా అయిండొచ్చు. దేవుని వరం వలన పొందుకునేది. ఆ తర్వాత ఇది వరము అనేది ఈ వరముకి ఫలముకి రెండిట్లో ఏది ఎక్కువ మనము ఆపేక్షించాలి అంటే ఫలం. ఫలం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫలం అనేది మన క్యారెక్టర్తో ముడిపడి, మన మార్పు చెందుటతో ముడిపడి. ఫలము ఖచ్చితంగా ఫలించాలి. ఫలం అనేది మనం ఆపేక్షించాలి. ఎందుకంటే ఇది మన ఆంతర్య పురుషుడు. మన ఆంతర్య పురుషుడు అంతకంతకు ఆయన స్వారూప్యంలో మార్చబడే కొలది మనము ఫలిస్తూనే ఉంటాం. వరం అనేది ఆయన ఇష్టం. ఆ సంఘంలో అది అవసరము అనుకుంటే ఆ వరం ఆయన ఇస్తాడు. మనం దాని గురించి ప్రాకులాడక్కర్లేదు. ఫలం గురించి డెఫినెట్గా మనము ఆపేక్షించాలి. చాలామంది ఇక్కడ కూడా పప్పులో కాలేస్తారని ఫలము గురించి, ఆత్మీయ ఫలం గురించి వాళ్ళు అంత ఆపేక్షించరు, కానీ అంత బోధరవరు. కానీ వరాల గురించి మటుకు పెద్ద పబ్లిసిటీ, అసలు ఆ వరం యొక్క ప్రత్యేకతని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు విశ్వాసులు. ఎందుకని దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు కూడా మర్చిపోయిన పరిస్థితి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఫలము లేకుండా వరం ఒక్కటే ఉందనుకోండి, అది లూసిఫర్ జీవితం. జాగ్రత్తగా గమనించుకోండి. ఫలాలు లేవు, వరాలు ఒకటే పట్టుకుని ఏలాడుతుంటే యు ఆర్ నథింగ్ లెస్ దెన్ లూసిఫర్, ఐఎమ్ నథింగ్ లెస్ దెన్ లూసిఫర్. ఎందుకు అలా అంటున్నాను అనుకుంటచ్చు. లూసిఫర్ని చూడండి. యెషయా 14వ అధ్యాయము యెహెజ్కేలు 28లో చదివితే ఆయన గురించి వ్రాయబడి ఉంది. దేవుడు లూసిఫర్ని నిర్మించినప్పుడు, సృష్టించినప్పుడు ప్రత్యేకమైన వరాలతో హీ గిఫ్టెడ్ దట్ లూసిఫర్ లాట్ ఆఫ్ గిఫ్టింగ్స్. ఎన్నో వరాలు ఆ లూసిఫర్కి దయచేశాడు. ఆ వరాలన్నీ పొందుకున్న తర్వాత లూసిఫర్కి కళ్ళు నెత్తికెక్కాయి. వరాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఫలం అనేది మర్చిపోయి, సాత్వికము లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, ఉన్నదానిలో సంతృప్తి లేదు. కాబట్టి ఏమైపోయాడండి, దేవునికే తిరగబాటు చేసే పరిస్థితికి వచ్చి దేవుడు అతన్ని పైనుండి కింద త్రోసేశాడంట. ఎంత భయంకరమైన జీవితం. వరాలుండి ఏం లాభం? నువ్వు దేవునికి విరోధి అయిపోయావే. కాబట్టి వరాలు కాదండి మనం పట్టుకొని ఎలాడాల్సింది, ఫలం గురించి ఆపేక్షించండి. నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఫలభరితమైన జీవితము, నమ్మకమైన జీవితం జీవిస్తావో, ఖచ్చితంగా వరాలు ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే హీ నోస్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దోస్ గిఫ్ట్స్. ఎవరైతే ఆ వరాల్ని మరి చక్కగా సద్వినియోగించుకుంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఈవెన్ మన యొక్క క్షేమం కూడా అందులోనే ఉంది. ఫలము లేకుండా మనం వరంతో మనం అటు ఇటు చలగాటాలు ఆడడం మనకే మంచిది కాదు. మరి ఒక చిన్న సాదృశ్యం గుర్తొస్తుంది నాకు. ఒకసారి మేము సింగపూర్ వచ్చిన కొత్తలో సేవ అప్పుడే ఆరంభమైంది. మరి ఒక భక్తిపరులైన క్రైస్తవ దంపతులు మమ్మల్ని పిలిచి భోజన సహవాసానికి పిలిచారు. పిలిచిన తర్వాత వారు అన్నారు, సరే మీ పరిచర్య గురించి, మీ గురించి ప్రార్థన చేస్తామంటే సరే ప్రార్థన చేయమని ఒప్పుకున్నాము. అయితే వారు అడిగారు మమ్మల్ని, భాషలు మాట్లాడతారా అని. అప్పుడు మరి నేను చెప్పాము, లేదండి మాకు ఆ వరం లేదు, మేము భాషలు మాట్లాడే వరం దేవుడు మాకు ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు అని. అప్పుడు వాళ్ళు ఈ రీతిగా చెప్పడం మొదలుపెట్టారు, ఆ వరము అందరికీ దేవుడు ఇస్తాడు, మీరు మీ టంగుని, మీ నాలుకని మీరు టైట్గా ఉంచారు, నాలుకని లూజ్ చేయండి, ఆ వరం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని. ఆ తర్వాత నేనన్నాను, ఈ నాలుక టంగ్, నేను మనసులో అనుకుంటున్నా, నాలుక టైట్ లూజ్ ఏటో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఈలోపు వాళ్ళు, సరే మేము మీ మీద చేతులుండి ప్రార్థిస్తాము, ఖచ్చితంగా మీకు ఈ వరం వస్తుందని మా మీద చేతులుంచి ప్రార్థించారు. కానీ మరి అన్నకి నాకు ఆ వరం రాలేదు.
4 లూజ్ చేయి అంటున్నారు. ఆ లూజు టైట్ సంగతి నాకు అసలు బొత్తిగా అర్థం కాని పరిస్థితి. సరే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంటికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థించుకొని ఆ వరాన్ని మీరు కోరుకోండి, అప్పుడు దేవుడు మీకు ఇస్తాడని. ఇంటికి వెళ్ళి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఆ వరము అవసరమో లేదో అనేది నీవెరుగుదు. ఈ టంగ్ టైటు లూజు అనేది నేను కష్టపడాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్. నువ్వు నాకు ఇస్తావంతే, నేను స్వీకరిస్తాను. నా ప్రమేయం దీనిలో అవసరం లేదు. ఇప్పటి వరకు కూడా దేవుడు మరి ఆ వరం నాకు అన్నకి ఇవ్వలేదు. ఇది చెప్పుట ద్వారా నేను భాషలు నమ్మట్లేదు అని అనట్లేదు. భాషలు అనే వరం బైబిల్లోనే ఉంది. అది వాస్తవము. దేవుడు కొంతమందికి ఆయన యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన ఇస్తాడు ఆ గిఫ్టింగ్. కాకపోతే ఎవరో బలవంతం చేసేని బట్టి, లేకపోతే నీ నాలిక టైట్ అయిపోయి లూజ్ అయిపోయి దాన్ని బట్టో, లేకపోతే ఈ వరం పొందుకోవడానికి ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ గుండా వెళ్ళి ఈ రకంగా నాలుక తిప్పితే ఈ వరం వచ్చేస్తుంది అనేది దిస్ ఈజ్ ఆల్ అన్బిబ్లికల్. ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దీని గురించి అంత ట్రైనింగ్ ఇస్తారు, ఆత్మ ఫలము ఎలా ఫలించాలి, నువ్వు ఒక క్రైస్తవుడుగా ఏ రీతిగా నువ్వు మార్పు చెందాలి అనే ట్రైనింగ్ ఎందుకు ఇవ్వరు? అది కదా మోర్ ఇంపార్టెంట్. క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుట అనేది కదా మనం ఆపేక్షించాలి. కాబట్టి ప్రియులారా, ఇటువంటి మోసాలకి మీరు గురవ్వద్దు. ఆత్మ ఫలాన్ని మీరు ఆపేక్షించండి. చివరిగా ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మఫలం అనేది వ్యక్తిగత ఎదుగుదలకి నిదర్శనమైతే, వరములు అనేది దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇస్తాడు. మరి ఒకసారి, ఆత్మఫలం అనేది మన వ్యక్తిగత ఎదుగుదలకి నిదర్శనంగా ఉంది. ఇట్ ఈస్ అవర్ ఇండివిజువల్ గ్రోత్ ఇన్ ద లార్డ్. మనం ఆత్మీయంగా వ్యక్తిగతంగా ఎదుగుతున్నాము, నింపబడుతూనే కొలది మనం ఆత్మ ఫలము ఫలిస్తాం. అయితే వరములు అనేది దేవుడు తన సంఘానికి, ఆ వ్యక్తికి, ఆ విశ్వాసికి ఇస్తాడు. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అందుకోసమే మనకి ఇప్పుడు టైం లేదు, కానీ మీరు 1 కొరింథీ 12వ అధ్యాయము పూర్తిగా చదవండి. అక్కడ పౌలు చాలా ఖచ్చితంగా చెప్తాడు, శరీరంలో అవయవములు ఎలా ఉన్నాయో ఆ రీతిగా ఈ వరములు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తాను. ఆ వరం ఉన్నవాడు ఈ వరం కావాలని అపేక్షించొద్దు. నీ వరం నీదే, ఆయన వరం ఆయనదే. కన్ను చెవి అవ్వాలనుకోదు, చెవి ముక్కు అవ్వాలనుకోదు, ముక్కు నోరు అవ్వాలనుకోదు. దేనికి ఇచ్చిన ఏ అవయము దాని యొక్క ఫంక్షన్ దాన్ని చేసుకోవాలి, దాని పని దాన్ని నిర్వర్తించాలి. అప్పుడే శరీరం అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి మీకు దేవుడు ఇచ్చిన వరముల్ని మీరు కృతజ్ఞతతో స్వీకరించి దాన్ని మీరు అవలంబించుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మరి ఒకసారి చెప్తున్నాను, మీ సెల్ఫ్ క్షేమాభివృద్ధో లేకపోతే మీ సెల్ఫ్ పబ్లిసిటీ గురించి కాదు, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు దాన్ని వాడుకోనాలి. తర్వాత ఆల్వేస్ కూడా ఎల్లప్పుడూ ఆత్మ వరము కంటే ఆత్మ ఫలముని మనము అపేక్షించాలి. కాబట్టి దేవుడు మనందరినీ కూడా అంతకంతకు ఆత్మీయంగా ఎదిగింపచేసి, ఆత్మీయంగా మనల్ని నింపి, ఆ యొక్క ఫలము వరములతో ఆయన యొక్క రాజ్యంలో మనల్ని స్థిరపరుస్తూ నీతి, సమాధానము, పరిశుద్ధాత్ముని అందని ఆనందము మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నో విషయాల్ని ఈరోజు మాకు బోధించారు ప్రభువా. వీటిని మేము ఈ వారమంతయు కూడా నెమరువేస్తూ, ప్రభువా నా తండ్రి, చెప్పిన వాక్యం అనుగుణంగా ఏ రీతిగా మీకు మేము సరెండర్ అవ్వాలి, ఏ రీతిగా ప్రతి ఒక్క ఏరియాని కూడా ప్రభువా మరి మీకు మేము మీ యొక్క ఆధిపత్యం కింద తీసుకురావాలనేది మాకు నేర్పించమని, మాకు సహాయం చేయమని, అంతకంతకు మీ యొక్క స్వారూప్యంలో మార్చబడి మీ యొక్క మహిమ కొరకు మేము జీవించలాగున సహాయం దయచేయమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.